నమస్కారం. వివెల్ కో అంటే కోటి మీ సొంతం చేసుకోండి. పవర్డ్ బై టాటా గోల్డ్ ప్లస్ కి స్వాగతం. కోటి రూపాయలు. ఈ కోటి రూపాయలని సొంతం చేసుకునేది ఎవరు? అటు ప్రేక్షకుల నుంచి కావచ్చు, ఇటు సెలబ్రిటీస్ నుంచి కావచ్చు. ఎవరొచ్చి ఈ కోటి రూపాయలని సొంతం చేసుకుంటారా అని కోటి కళ్ళతో ఆశగా ఎదురు చూస్తున్నాం. మరి ఈ రోజు ఈ కోటి రూపాయలని సొంతం చేసుకోవడానికి కాన్ఫిడెన్స్ తో, క్లారిటీతో మన ముందుకి రావడానికి మా ఇంటి ఆడబడుచును ఆహ్వానించేస్తున్నాను. కేవలం మా ఇంటి ఆడబడుచే కాదు, మీ ఇంటికి కూడా ప్రతిరోజు మధ్యాహ్నం 12:30కి వచ్చి పలకరించే మన ఇంటి ఆడబడుచు, జెమినీలో ప్రసారం అవుతున్న సీరియల్ మా ఇంటి ఆడబడుచు నుంచి షీలా సింగ్ ని, ఆ ఆడబడుచుని తోడుగా తీసుకురావాల్సిందిగా వాళ్ళ ఆయన క్యారెక్టర్ ని సెల్వరాజ్ ని ఆహ్వానించేస్తున్నాను. లెట్ మీ వెల్కమ్ సెల్వరాజ్ అండ్ షీలా సింగ్. అయ్యే హౌ ఆర్ యు? థ్యాంక్ యూ అండి. మా ఆడబడుచుని తీసుకొచ్చారు. శివయ్య, చామంతి చాలా ముద్దుగా ఉన్నారు. ఇక్కడ ప్రతిరోజు మధ్యాహ్నం మా ఇంటి ఆడబడుచు సీరియల్లో పలకరిస్తారు. అందరి చేత కంట తడి, గుండె బరువు ఎక్కించేస్తున్నారు. ఏంటి సెల్వా, ఇది మీ ట్రేడ్ మార్క్? అది మన జాబ్. అది రైట్. షీలా, మా ఇంటి ఆడబడుచుగా అందరినీ చామంతిగా అలరించేస్తున్నావు. నీకు ఎలా అనిపిస్తుంది సీరియల్? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. దాంట్లో జర్మీలో 2 ప్రాజెక్ట్స్ చేస్తున్నాను కవిత. అది మొగల్ రేకులు శాంతిగా అండ్ మా ఇంటి ఆడపడుచు చామంతిగా. చాలా హ్యాపీగా. రైట్. మరి ప్రస్తుతం చామంతి అండ్ శివయ్య కష్టాల్లో ఉన్నారు కదా మా ఇంటి ఆడబడుచులో. ఆస్తంతా మా చెల్లికి ఇచ్చేసి ఇద్దరం బయటపడ్డాము, ఏమీ లేకుండా. అలా బండేసుకుని ఇక్కడికి వచ్చేసారు. ఇక్కడికి వచ్చాము, కనీసం ఏదైనా దొరుకుతుందేమని ఒక చిన్న ఆశ. ఓకే షీలా, కోటి రూపాయలు నీకు ఎంత ఇంపార్టెంట్ అండ్ వాటిని ఏం చేస్తావు? అసలు కోటి రూపాయలు అంటేనే ఎక్స్పెక్ట్ చేయలేను. ఏం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక హౌస్ తీసుకుంటాను. ఆ తర్వాత కొంచెం సొసైటీ సర్వీస్ చేస్తాను. ఆ తర్వాత మా శివయ్యకి ఇస్తాను. కొంత శివయ్యకి కూడా ఇచ్చేస్తాను. ఓకే, మరి సెల్వా నువ్వేం చేస్తావు కోటి రూపాయలు వస్తే? సేమ్ వచ్చిన దాంట్లో ఇక కొంచెం సేవ్ చేసుకోవాలి కాబట్టి కొంచెం సేవ్ చేసుకుంటాను. ఆఫ్ 50% దానాలు ధర్మాలు. బాగుంది, ముచ్చటగా చెప్పారు ఇద్దరు. కోటి రూపాయలు మీకు ఇచ్చేస్తున్నాం. అదిగో మీ కోటి, తీసుకోండి. రండి, తీసుకెళ్ళిపోండి. కోటి మీదే. రండి, తీసుకోండి, చూసుకోండి, లెక్క చూసుకోండి, ముట్టుకోండి. కోటి రూపాయలు ఎలా ఉంటాయో చూసుకోండి. ఎప్పుడు చూడలేదు. ఇవాళ చూద్దాం. టచ్ చేయి. ఆ కోటి మీ ప్రైజ్ మనీ స్పాన్సర్ చేస్తున్నారు డాబర్ రెడ్ పేస్ట్. మరి కోటి రూపాయలు నేను మీకు ఇచ్చేసాను. మీరు మీ ఇంటికి మీ సొంతంగా పట్టుకెళ్ళిపోవాలంటే ఇది గేమ్ కాబట్టి కొన్ని రూల్స్ ఉంటాయి. మరి ఆ రూల్స్ చూసేద్దామా? అదిగో మీ రూల్స్. కో అంటే కోటిలో మీకు ఇచ్చాం ఒక కోటి రూపాయలు. అవి మీ ఇంటికి సొంతంగా తీసుకెళ్లాలంటే 7 ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. 7 ప్రశ్నలకి మీకు మల్టిపుల్ చాయిసెస్ ఇస్తాం. మీకు ఇచ్చినటువంటి ఆప్షన్స్ లో ఏది సరైన సమాధానం అనుకుంటున్నారో దానిపై డబ్బులు తీసుకెళ్లి పెట్టండి. అది సరైన సమాధానం అయితే మీ డబ్బులు మీ దగ్గర ఉంటాయి. ఒకవేళ మీకు మనసులో ఎక్కడైనా డౌట్ ఉంది, సందేహం వచ్చింది అనుకుంటే అప్పుడు ఏం చేస్తారు? మీ డబ్బుల్ని మిగిలిన ఆప్షన్స్ పై స్ప్లిట్ చేయండి. సరైన సమాధానం అయితే డబ్బులు దానిపై నిలిచుంటాయి. రాంగ్ ఆన్సర్ పై ఉన్న డబ్బులు అదిగో అలా శాశ్వతంగా కిందకి వెళ్ళిపోతాయి, మీ చేయి జారిపోతాయి. అయితే ఈ గేమ్లో ఎప్పుడూ కూడా మీకు ఇచ్చిన ఆప్షన్స్లో ఒకటి ఖాళీగా అట్టి పెట్టాలి. మీకు అనుమానం లేకపోతే ఒకదానిపై అన్ని పెట్టండి. అనుమానం ఉంటే మిగతా వాటిపై స్ప్లిట్ చేయండి. ఒకటి మాత్రం ఖాళీగా అట్టి పెట్టాల్సి ఉంటుంది. ఇది చేయడానికి మీ దగ్గర కేవలం 60 సెకండ్ల టైం మాత్రమే ఉంటుంది. 1 మినిట్లో ఫినిష్ చేయాలి. మీ దగ్గర ఉన్నాయి ఒక కోటి రూపాయలు, నా దగ్గర ఉన్నాయి 7 ప్రశ్నలు. సో లెట్స్ ప్లే వివెల్ కో అంటే కోటి మీ సొంతం చేసుకోండి. సెల్వా అండ్ షీలా, స్టార్ట్ చేసేద్దామా? రెడీ. మీ మొదటి ప్రశ్నకి సంబంధించి కేటగిరీస్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ప్రశ్నకి మీకు కేటగిరీస్ వస్తాయి. ఆ ప్రశ్న దానికి సంబంధించిన కేటగిరీలోంచి మీరు ఎంచుకున్న కేటగిరీ నుంచే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, మీ మొదటి ప్రశ్నకి సంబంధించిన కేటగిరీస్: మెడల్స్, చిత్రకారులు అంటే పెయింటర్స్, చిత్రకారులు. ఇద్దరు ఒకటే మాట. అంతే. ఒకే మాట ఒకే బాణం. చిత్రకారులు మీరు ఎంచుకున్న కేటగిరీ. చిత్రకారులకు సంబంధించిన ప్రశ్నకి ఆన్సర్ ఆప్షన్స్ ముందుగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. లియోనార్డో డావిన్సీ, రఫేల్, మైకేల్ ఆంజెలో, ఎంఎఫ్ హుసేన్. ఈ ఆన్సర్ ఆప్షన్స్ కి సంబంధించిన ప్రశ్న: ప్రఖ్యాత
మోనాలిసా పెయింటింగ్ ని ఎవరు వేశారు? మీ ఆన్సర్ ఆప్షన్స్ లియోనార్డో డావిన్సీ, రాఫెల్, మైకెల్ ఆంజెలో, ఎంఎఫ్ హుసేన్. ఆలోచించండి, ఆడండి. మీ టైం స్టార్ట్ అయింది. మోనాలిసా పెయింటింగ్ ఎవరిది? టైం స్టార్ట్ అయింది. డబుల్ పేర్చడం మొదలు పెట్టండి. టైం సరిపోదు. ఆలోచించి ఆడండి. ఆలోచించి ఆడండి. ఒక్కొక్కటి 2 లక్షల రూపాయలు. ఆలోచించి ఆడండి. 30 సెకండ్ల టైం ఇంకా ఉంది. 30 సెకండ్స్ క్లిక్ చేయండి అనుమానం ఉంటే. సెకండ్స్ ఇంకా డబ్బులు చాలా మిగిలాయి. గబగబా సర్దాలి. తొందరగా పెట్టాలి. 10 సెకండ్స్ ఓన్లీ. 10 సెకండ్స్ ఓన్లీ. హరియా 7 హరియా బయటండి ఆటలో. హరియా హరియా హరియా. సెల్వరాజ్ అండ్ షీలా సింగ్. మొదటి ప్రశ్న, ప్రఖ్యాత మోనాలిసా పెయింటింగ్ ని ఎవరు వేశారు అంటే మీరు లియోనార్డో డావిన్సీ పై 22 లక్షల రూపాయలు పెట్టారు. రాఫెల్ పై 32 లక్షల రూపాయలు పెట్టారు. మైకెల్ ఆంజెలో పై ఏమీ పెట్టలేదు. ఎంఎఫ్ హుసేన్ పై 46 లక్షల రూపాయలు పెట్టారు. ఇక్కడ మీకు క్విక్ చేంజ్ ఒక అవకాశం ఉంటుంది. ఆటలో 6వ ప్రశ్న లోపల ఒకసారి మాత్రమే క్విక్ చేంజ్ ఉపయోగించుకోవచ్చు. 30 సెకండ్స్ అదనంగా టైం ఇవ్వడం జరుగుతుంది. క్విక్ చేంజ్ కావాలా? ఎస్ ఆర్ నో తొందరగా చెప్పాలి. ఎస్ ఆర్ నో? ఎస్. ఓకే, క్విక్ చేంజ్ కావాలి. మీ టైం స్టార్ట్ అయింది. గో హెడ్. 30 సెకండ్స్ ఓన్లీ. इसमें थोड़ा शिफ्ट करेंगे. इसमें लगाएंगे. इसमें लगाओ. इसमें लगाओ. ఒక ఖాళీ ఉండాలి. ఒకటి ఖాళీగా పెట్టాలి ఎప్పుడు. 10 9 8 7 6 5 4 3 2 1 and stop. సెల్వరాజ్ అండ్ షీలా సింగ్, క్విక్ చేంజ్ తర్వాత చాలా మారిపోయినాయి. మోనాలిసా పెయింటింగ్ ని ఎవరు వేశారు అనేది మీ ప్రశ్న. మీరు లియోనార్డో డావిన్సీ పై 38 లక్షలు లాస్ట్ మినిట్ లో తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. రాఫెల్ పై ఇప్పుడు 12 లక్షల రూపాయలు ఉన్నాయి. మైకెల్ ఆంజెలో పై ఏవీ లేదు ఫైనలీ. ఎంఎఫ్ హుసేన్ పై 50 లక్షల రూపాయలు వచ్చి చేరాయి. సో ఇప్పుడు చెప్పండి, ఇంకా క్విక్ చేంజ్ కూడా పూర్తయిపోయింది కాబట్టి. సెల్వరాజ్ అండ్ షీలా సింగ్, మోనాలిసా పెయింటింగ్ ని ఎవరు వేశారనుకుంటున్నారు? ఎందుకు ఇలా డబ్బులు లాస్ట్ మినిట్ లో మార్చారు? క్విక్ చేంజ్ ఎందుకు తీసుకున్నారు? అంటే ఎక్కడో ఒక చిన్న డౌట్ అన్నమాట. సో అందుకని ఆప్షన్ యూజ్ చేసుకున్నాం. ఓకే, బొమ్మల గురించి తెలుసా? బొమ్మల గురించి బాగా తెలుసా? మీరు బాగా ఏం లేదు, కొంచెం. వీరిలో ఎవరి పేరు మీరు బాగా విన్నారు? షీలా? ఎంఎఫ్ హుసేన్ గారి పేరు విన్నారు, అందుకే ఆయన పేరు మీద అన్ని డబ్బులు పెట్టారా? ఇంటర్నేషనల్ ఫిగర్ కదా అతను పెయింటింగ్ లో ఎస్పెషల్లీ. సో మోనాలిసా పెయింటింగ్ లో చిరునవ్వుకి చాలా ప్రత్యేకత ఉంది. అంచేత మోనాలిసాని మనం ఇప్పటికీ అందానికి చిరునామాగా నిర్వచనంగా చెప్పుకుంటూ ఉంటాం. మరి ఆ పెయింటింగ్ ఎవరు వేశారు అనే ఈ ప్రశ్నకి లియోనార్డో డావిన్సీనా, రఫేలా, మైకెల్ ఆంజెలోనా, లేకపోతే ఎంఎఫ్ హుసేనా? చూద్దామా? ఆన్సర్ చూసేద్దామా? రండి, ముందడుగు వెయ్యండి. సెల్వా అండ్ షీలా, ఏం జరుగుతుందో మనం చూద్దాం. ఏది టాప్, ఏది డ్రాప్? $50 లక్షలు. ఎంఎఫ్ హుసేన్ రాంగ్ ఆన్సర్. మోనాలిసా ఓ అంతర్జాతీయ అండ్ ఎప్పుడో శతాబ్దాల నాడు గీసింది, ఈ దశాబ్దంలో గీసింది కాదు. ఎంఎఫ్ హుసేన్ మన కంటెంపరీ ఆర్టిస్ట్. ఈ మధ్య కాలంలో ఆయన చనిపోయారు. క్విక్ చేంజ్ ఉపయోగించి ఎంఎఫ్ హుసేన్ మీద మళ్ళీ డబ్బులు పెట్టారు కదా మీరు. ఇప్పుడు సెల్వా, ఆటలో ఉంటామా వెళ్తామా అనే సస్పెన్స్ ఇంకా కొనసాగుతుంది. టెన్షన్ పెట్టక.
ఉన్న పెద్ద అమౌంట్. అది చాలా పెద్ద అమౌంట్. అమౌంట్. ఫస్ట్ క్వశ్చన్ కి ₹1,00,00,000 అరకోటి వెళ్ళిపోయి. కనీసం ఇదైనా పోయింది బాగుంటుంది. చూద్దాం, మీరు ఆటలో ఉంటున్నారా, ఆట నుంచి బయటికి వెళ్ళిపోతారా, ఉంటే ఎంతతో ఉంటారు? ఏది టాప్, ఏది డ్రాప్? కరెక్ట్ ఆన్సర్. 38 లక్షలతో మీరు ఆటలో ఉన్నారు. కానీ 12 లక్షల రఫేల్ మీద, ఎంఎఫ్ హుసేన్ మీద 50 లక్షలు వదిలేశారు. మోనాలిసా పెయింటింగ్ ని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టయితే దానికి కనుబొమ్మలు ఉండవు. ఆ చిత్రంలోని ప్రత్యేకత, నవ్వు చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఆ బొమ్మలో ఉన్న అందం గురించి ఇప్పటి వరకు చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. డావిన్సీ, లియోనార్డో డావిన్సీ. సో సెల్వా అండ్ షీలా మొత్తానికి ఆటలో కొనసాగుతున్నారు. కంటిన్యూ చేస్తున్నందుకు కంగ్రాచులేషన్స్. 38 లక్షలు జాగ్రత్తగా అట్టు పెట్టుకోండి ప్లీజ్. ఆల్ రైట్, ఓకే. మరి వాళ్ళతో ఎస్ఎంఎస్ మాట్లాడుకుంటాను. రండి మనం మాట్లాడుకుందాం. ఎస్ఎంఎస్ ఆప్షన్స్తో నేను మీ ముందుకు వచ్చేసాను. ఎస్ఎంఎస్ చేయడానికి ఆన్సర్ ఆప్షన్స్ చెప్తున్నాను, నోట్ చేసుకోండి. ఏ వేణుమాధవ్, బి అలీ, సి బ్రహ్మానందం, డి బాబు మోహన్. ప్రశ్న కాసేపట్లో చెప్తాను, వెళ్ళిపోదాం. సెల్వా, మీ మొదటి బ్రేక్ ఏంటి? చక్రవాకం సీరియల్. చక్రవాకమే. అండ్ చక్రవాకం మీకు చాలా ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చింది. చాలా అసలు ఈ సెలబ్రిటీ ఈ స్టార్డమ్ వచ్చింది అంటే ఆ సీరియల్ ద్వారానే. ఒక ఎక్బాల్, దానిలో ఎక్బాల్ అనే క్యారెక్టర్, ఒక చిన్న క్యారెక్టర్ యాక్చువల్గా స్టార్టింగ్లో ఒక 4 days క్యారెక్టర్ ఉంటుందని చెప్పి అప్పుడు పిలిచారు. ఆ 4 years కాస్త 5 years రన్ అయింది. అది 4 days నుంచి 4-5 years రన్ అయింది ఆ క్యారెక్టర్. పైగా ఇక్బాల్ ని ఇప్పటికీ ప్రేక్షకులు ఆ క్యారెక్టర్ చనిపోయినప్పుడు ఆ ఎపిసోడ్ చూస్తూ 4 members చనిపోయారు ఆన్ ద స్పాట్. అప్పుడు అంటే ఆ క్యారెక్టర్ చనిపోతున్న ఎపిసోడ్ చూస్తూ అంత ఇన్వాల్వ్ అయిపోయారు ఆ క్యారెక్టర్లో. సో షీలా, మరి నీకు? జమ్నీ టీవీలో బొమ్మరిల్లు అనే సీరియల్, దాంతో మెయిన్ లీడ్ స్టార్ట్ చేశాను. కానీ ఫేమ్ షీలా సింగ్ అనేది అయితే మొగలి రేకులతో నాకు పేరు వచ్చింది. మొత్తానికి అటు చక్రవాకం, ఇటు మొగల్ రేకులు, ఇప్పుడు మిమ్మల్ని ఇద్దరిని దగ్గరికి తీసుకొచ్చింది మా ఇంటి ఆడపడచ్చు. రైట్. కో అంటే కోటి ఆటలో మీరు ఎక్కడున్నారో ఒకసారి చూద్దాం. మీ జర్నీ ఎలా ఉంది? 38 లక్షలతో ఆటలో కొనసాగుతున్నారు. మొదటి ప్రశ్న పూర్తయిపోయింది. రెండో ప్రశ్నకు వచ్చారు. క్విక్ చేంజ్ అయిపోయింది. ఇక ఆటలో మీకు క్విక్ చేంజ్ అందుబాటులో ఉండదు. జాగ్రత్తగా ఆచితూచి ఆడండి. ఓకే ఓకే. రెండో ప్రశ్నకి వెళ్దామా? రెడీ. రెండో ప్రశ్నకి సంబంధించిన కేటగిరీస్: నగరాలు, ప్రముఖ వ్యక్తులు. ప్రముఖ వ్యక్తులు బోల్తో ఫెమిలియర్ పర్సన్స్. ఫేమస్ పీపుల్. నగరాలు బోల్తో ఊర్లు. ప్రముఖ వ్యక్తులు. ఓకే, ప్రముఖ వ్యక్తులు మీరు ఎంచుకున్న కేటగిరీ. ప్రముఖ వ్యక్తులకి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్స్ చూద్దామా? రాకేష్ వర్మ, రాకేష్ శర్మ, రవీష్ మల్హోత్రా, రవి వర్మ. ఈ ఆన్సర్ ఆప్షన్స్ కి సంబంధించిన ప్రశ్న: అంతరిక్షంలో ప్రయాణించిన తొలి భారతీయుడు ఎవరు? రాకేష్ వర్మ, రాకేష్ శర్మ, రవీష్ మల్హోత్రా, రవి వర్మ. ఆలోచించండి, ఆడండి. మీ టైం స్టార్ట్ అయింది. పైన అంతరిక్షం స్పేస్ లోకి వెళ్ళిన ఇండియన్. గో హెడ్, టైం స్టార్ట్ అయిపోయింది. ఇదేంటి ఇది పేరు? రాకేష్ శర్మ, राकेश शर्मा. यही है राकेश वर्मा. राकेश शर्मा. सब लगाओ, सब लगाओ, सब लगाओ. हाँ, उसमें भी थोड़ा लगा दो, थोड़ा लगा 40 दो, seconds more. थोड़ा लगा दो. राकेश शर्मा मेरा 100% मेरे ख्याल से राकेश शर्मा. 30 seconds more. मेरे ख्याल से राकेश शर्मा. ఇంకా ఆలోచిస్తున్నారు. 20 seconds more. वो भी इधर लगा सकते, नो प्रॉब्लम. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1.
ఎవరికండి నా నమస్కారాలు సెల్వా? అదే కదా క్విక్ చేంజ్ లేదు. మీరేం చేశారో చూడండి. అంతరిక్షంలో ప్రయాణించిన తొలి భారతీయుడు ఎవరు అనే ప్రశ్నకి రాకేష్ వర్మ కాదనుకున్నారు. దీనిపై ఏమీ ఉంచలేదు. రాకేష్ శర్మపై మీరు ఉంచారు 38 లక్షలు. రవీష్ మల్హోత్రా అండ్ రవి వర్మ కూడా కాదు అనుకుంటున్నారు. సెల్వా, కేటగిరీ మీది, ఆన్సర్ ఎంచుకున్నది మీరే. మధ్యలో రాకేష్ వర్మ మీదకి ఎందుకు 4 లక్షలు వెళ్ళాయి? అవి చివరి 4 లక్షల్లో ఎందుకు రాకేష్ శర్మ మీదకి వచ్చాయి చెప్పండి. దాని మీద కొంచెం నాకు కోపం కాన్ఫిడెంట్ దీని మీద ఎక్కువ ఉంది ఇంకా ఎవరికి? నాకు. ఓకే, రాకేష్ శర్మ అని మీకే అనిపిస్తుంది. మరి వర్మ అని ఎవరన్నారు? షీలా అంది. ఊరికి ఒక సేఫ్టీ కోసం. మరి మిగతా వాటిపై మీరు ఏమీ స్ప్లిట్ చేయలేదు ఈసారి. సందేహం పెద్దగా అనిపించలేదు. రండి, ముందడుగు వేయండి. ముందడుగు వెయ్యి. ముందడుగు వేయి. చూద్దాం మరి ఏ ఆప్షన్ లో ఏం దాగుందో. ఏది టాప్, ఏది డ్రాప్? ప్రస్తుతం ఆడబడుచు టెన్షన్ పడుతుంటే ఆడబడుచు భర్త మాత్రం నేనున్నాను నీకెందుకు అన్నట్టు కాన్ఫిడెంట్గా నుంచున్నారు. సెల్వా అండ్ షీలా, మీ రెండో ప్రశ్నగా అంతరిక్షంలో ప్రయాణించిన తొలి భారతీయుడు ఎవరు అని అడిగితే మీరు రాకేష్ వర్మ మీద ఏమీ పెట్టలేదు. రాకేష్ శర్మ మీద మొత్తం ఉన్నటువంటి 38 లక్షలు పెట్టారు. రవీష్ మల్హోత్రా అండ్ రవి వర్మ కూడా కాదు అనుకుంటున్నారు. ఇప్పుడు మనం మీ సస్పెన్స్కి టెన్షన్కి తెర దించేద్దాం. ముందడుగు వేయండి. చూద్దామా? చూద్దాం. రెండో ప్రశ్న దాటి మూడో ప్రశ్నలోకి వెళ్తున్నామా లేదా? ఏది టాప్, ఏది డ్రాప్? చాలు, అట్లీస్ట్ నెక్స్ట్ రౌండ్లో వెళ్ళడానికి. నాకు కూడా ఇచ్చే. ఎస్, మూడో ప్రశ్నకి చేరుకున్నారు. 38 లక్షలతో మూడో ప్రశ్నకి చేరుకున్నారు. సెల్వా అండ్ షీలా, కంగ్రాచులేషన్స్. రాకేష్ శర్మ అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి భారతీయుడు. ఓన్లే 4 లక్షలు వర్మ మీద పెట్టి చూద్దాం అనుకుని ఆ 4 లక్షలు వదిలేసుకునేవాళ్ళు మీరు. అదే అప్పుడప్పుడు ఆయన